గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు కూర్మ గ్రామం అని గ్రామం దగ్గరికి వచ్చాము. అక్కడ చాలా విశేషం ఏమంటే నో ఎలక్ట్రిసిటీ ఉండదు, లైట్స్ ఉండవు. ఈ మనము పూర్వకాలంలోకి వెళ్ళినట్టే ఉంటుంది. అక్కడ పూర్వకాలంలో మన పెద్దలు అంతా నివసించేవారు కదా, ఒక పల్లెటూరు లాగా. ఆ పల్లెటూరులో నివసించేవాళ్ళు. ఇక్కడ ఇంకోటి ఏమి స్పెషల్ అంటే వాళ్ళు బట్టలు వాళ్ళే నేతేసుకుంటారు. ఇంకోటి ఏమంటే ఇది చాలా మనం ఒక పల్లెటూరుకి వచ్చినట్టు వాతావరణం. గ్రామం చూద్దాం గాయస్, చూపిస్తాను. చూడండి గాయస్, ఇదే రోడ్డు. మనం ఆల్మోస్ట్ ఇంకేం రీచ్ అయిపోయాం మనం కుర్మం గ్రామంకి. చూడండి గాయస్, మనం వచ్చేసాం. హరే కృష్ణ, సుస్వాగతం. ఇది చూడండి, రాగాలనే ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఏమేమి సేవలు ఉంటాయి అని చూడండి. హరే కృష్ణ. రాగాలనే భగవద్గీత అంతా ఉంటుంది ఇక్కడ. ఇట్లా ఇది ఎంట్రన్స్ అయితేనే ఇక్కడ సైడ్లో ఇది ప్రసాదం శాల అని ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి పోయి చూపిద్దాము. హరే కృష్ణ స్వామి ఉంటారు ఇక్కడ. సో వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనాలు జరుగుతాయి. మధ్యాహ్నం 12:30 నుంచి అందరు వచ్చిన వాళ్ళు విజిటర్స్ అందరు కూడా. సంతోషం. అంటే సిమెంట్ అంతా ఏమీ వాడరు కదా స్వామి? అవునండి, సిమెంట్ వాడకుండా జస్ట్ మట్టి సున్నంతోనే కట్టినవన్నీ కూడా. అంటే ఈ ప్లేసు మట్టి సున్నంతోనే కట్టడం జరిగింది. ఇది పూర్వకాలంలో మనం పెంకుల్లా ఉంటాయి కదా, అలా కట్టుకున్నాం కదా. అదే చూడండి, వెలుగు కోసం చూడండి అట్లా. అక్కడ పాత్రలు. ఓకే. సో వంటలు అన్నీ కూడా ఇలాంటి పాత్రల్లో అవుతాయి. ఓకే. ఇది కంచి పాత్రలు. మనం పూర్వంలో కంచి పాత్రలు చూసేవాళ్ళం కదా, ఈ పాత్రలోనే వంటలన్నీ చేస్తారంట. చూడండి, చూడండి వంటశాల. ఇది వంటశాల ఎంట్రన్స్కి. పూర్వకాలం మా ఇంట్లోకి వచ్చినట్టే ఉంది స్వామి నాకు. చూడండి, ఇక్కడ అన్ని ప్రసాదాలు అన్నీ చేస్తారు. ఇక్కడ పూర్వకాలంలో ఉన్నట్టే ఉన్నది. మొత్తం కర్రల పొయ్యి మీదనే వంటలు అవుతాయి. ఓకే, చూడండి, కర్రల పొయ్యిలోనే వంట వండుతారు. పూర్వకాలం ఎలా వండేవారో అలాగే వండుతారు. ఇక్కడ కూడా కంచు పాత్ర, పంచలోహం. ఓకే. ఈరోజు ఒక 60 మంది స్టూడెంట్స్ వస్తున్నారు, స్కూల్ స్టూడెంట్స్ శ్రీకాకుళం నుంచి. సో వాళ్ళ కోసం కూడా లంచ్ ప్రిపరేషన్. సరే 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 సరే. పూర్వం సెల్ఫ్స్ అంతా ఇట్లా ఉండేది కదా, అదే రకంగా కట్టారు. చూడండి, బావి ఉండేది కదా పూర్వకాలంలో, సేమ్ అట్లే. వావ్, చూడండి. చూడండి, బాబాజీ వేషం. ఇట్లే ఉండేది బావి పూర్వకాలంలో. ఇది రూపురోలు పూర్వకాలంలో ఉండేది కదా, అదే మాదిరిగా ఉంది. చూడండి, దానికి సంబంధించిన కర్ర. చూడండి, అంతా మట్టి. ఇది
ఇక్కడ సిమెంట్ వాడరు. ఈ కాన్సెప్ట్ అనేది ప్రభుపాద్ వారు, అంటే ఇస్కాన్ ఏదైతే మీకు సంస్థ ఉందో, ఇస్కాన్ ఒక ఫౌండర్ శ్రీల ప్రభుపాద్ వారు, ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ వారు, ఆయన ఇచ్చిన కాన్సెప్ట్ ఇది. సింపుల్ లివింగ్, హై థింకింగ్, సరళ జీవనం, ఉన్నత చింతన. సో మన జీవితం అనేది సరళంగా ఉండాలి, కానీ మన ఆలోచన అనేది ఉన్నతంగా ఉండాలి. సరళమైన అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా జీవితంలో ఏదైతే అవసరం ఉన్నాయో దానికోసమే మనం కష్టపడడం, అనవసరమైన విషయాల కోసం కష్టపడకుండా, ఏదైతే అవసరం అంటే అవసరం ఏమున్నాయి, మనకి తినడానికి ఆహారం కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. సో మన ఆహారం మనమే పండించుకోవచ్చు, మన బట్టలు మనం నేసుకోవచ్చు, ఇల్లు అంతా కూడా మట్టి సున్నంతో కట్టుకోవచ్చు. సో ఈ విధంగా చాలా సరళమైన జీవనం ఇది. ప్లస్ ఉన్నత చింతనం అంటే మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడి సంబంధం ఏంటి, జీవితాల్లో కష్టాలు దుఃఖాలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ గురించి తెలుసుకోవడం. ఎలక్ట్రిసిటీ స్వామి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ మనం వాడట్లేదు, సప్లై ఉంది బట్ మనం వాడట్లేదు. లైట్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఏం వాడట్లేదు. ఇక్కడ లైట్, ఫ్యాన్స్ అన్ని ఏమీ ఉండదు, సరళమైనది. ఇది పూర్వకాలంలో ఎట్లా ఉండేదో అదే రకంగా ఇక్కడ నో లైట్ నో ఫ్యాన్ అని చెప్తున్నారు స్వామివారు. అట్లే ఇస్కాన్ వారు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి ఇది నిర్మించి? 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఈ గ్రామం కూర్మ గ్రామం అనేది 6 సంవత్సరాలు అవుతుంది నిర్మించి. ఇది మొత్తం అంతా ఎన్ని దీంట్లో ఎంతలో ఉంటుంది? ఈ టోటల్ ఒక 60 ఎకరాల స్థలం ఇది. సో దాంట్లో ఒక 70 మంది ఉంటారు ఇక్కడ, ఒక 14 కుటుంబాలతో సహా. 14 కుటుంబాలు, 70 మంది ఉంటారంట. 14 కుటుంబాలు. చూడండి, ఇంత సరళమైన జీవితం మనం ఇప్పుడు సిటీ లైఫ్ వచ్చేసిన తర్వాత మనం ఉండలేం. ఇంత ఉండొచ్చు, అలవాటు అవ్వాలని. అదే అలవాటు మనకి ఉండాలి. పూర్వంలో అందుకే పెద్దవాళ్ళు చెప్పేవారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేవారు. మనం ఈ సిటీ లైఫ్, బిజీ లైఫ్, మనం ఉద్యోగము వచ్చేసిన తర్వాత ఈ లైఫ్ని మనం చాలా మిస్ అవుతున్నాము. మీరు ఎవరన్నా మీకు ఇట్లా లైఫ్ ఇక్కడ ఉండడానికి కూడా ఇది ఉందా? ఉండడానికి కూడా ఉంది. మీరు ఒక 1 వీక్ ముందు అలా ఇన్ఫార్మ్ చేయాలి మాకు. వచ్చే ముందు ఫోన్ చేసి, మాకు మా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేసి ఏ విధంగా ఇన్ఫార్మ్ చేస్తే మీకు అకామిడేషన్ బుక్ చేస్తాం. అకామిడేషన్ అంతా ఉంది ఇక్కడ. అకామిడేషన్, ఫుడ్డింగ్, లాడ్జింగ్. అకామిడేషన్, ఫుడ్ అంతా ఉంటుంది. అది చూడొచ్చా స్వామి? మా వ్యూవర్స్ చూపించు. ఓకే, ఇప్పుడు చూపిస్తాను దాని గురించి. ఇక్కడ ఉండొచ్చు. ఈ సరళమైన జీవితంలో మీరు ఉండాలంటే మీరు వచ్చి ఇక్కడ బుకింగ్, ఆ నంబర్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకున్న తర్వాత మీరు బుకింగ్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా అవైలబుల్ ఉందట ఇక్కడ. ఇంకోటి మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడే వంటశాలలో చూపించినట్టు అంత నీట్గా పూర్వం మీరు ఇంకా చూసుకోవాల్సిన మళ్ళీ పూర్వకాలంకి వెళ్ళినట్టే ఉంటుంది ఇక్కడ. అంత సరళమైన జీవితం. సరళంగా ఒక రోజన్నా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్కి విజిట్ చేయాలి. ఒకసారి విజిట్ చేయండి. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది, కూర్మ గ్రామం అని. రండి. ఎంత ప్రశాంతంగా మట్టి వాసన ఉంది. మట్టితోనే కడతారు. సిమెంటు, ఈ రాళ్ళు అట్లా వాడరు. చూడండి ఎంత సరళంగా, ఎంత ప్రశాంతంగా, చక్క. ఇది సైలెంట్గా వెళ్ళి ఆ కవర్ చేయొచ్చు. అబ్బాయి పాడుతున్నాడు చూడండి, మీరు ఆయనకు తెలిసినట్టు మళ్ళీ ఆపేస్తాడు. ఇది మా ప్రసాదం హాల్. డివోటీస్ ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. ప్రసాదం హాల్ అంటే ఇది. ఇక్కడే ప్రసాదం తీసుకుంటారు. సో ఈ 14 కుటుంబాలు స్వామి, ఈ ఇల్లు అండి. ఒక్కొక్క కుటుంబంకి ఒక్కొక్క ఇల్లు. ఓకే. సో ఇక్కడ ఒక 8 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఆ చివరిలో కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి. అక్కడ ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. ఓకే. చూడండి ఎంత పురాతనమైన కట్టడం. సో ప్రతి ఫ్యామిలీకి ఇలాంటి ఇల్లు ఉంటుందండి. ఓకే. ఇక్కడ ఎవరైనా విజిటర్స్ వస్తే కూడా వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే ఇక్కడ అకామిడేషన్. ఓకే. ఎవరైనా ఫ్యామిలీస్తో వస్తే ఇక చూడండి, విజిటర్స్కి ఇట్లా ఉంటుంది వీళ్ళు వంటశాల. ఓకే.
విజిటర్స్ ఎవరైనా వస్తే వసతి గృహం చూడండి, పూర్వకాలంలో ఇట్లా చేసి, ఇది పొయ్యి, చెక్కతో మనం నిర్మిస్తాం కదా, పూర్వకాలంలో ఉండేది కదా, ఇలా ఉంది సేమ్. చూడండి, పెంకుటిల్లులు, పూర్వకాలంలో పడుకునేవాడు కదా చేపలతో. ఇట్లా సూపర్గా ఉంది, మీరు వచ్చి స్టే చేయొచ్చు. చూడండి, బాత్రూమ్ టాయిలెట్స్ వెనకాల ఉన్నాయి, ముందు బావి ఉంటుంది, ప్రతి ఇంట్లో బావి ఉంటుంది. ఓకే ఓకే. ఈ డోర్ తీసుకొని వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి, అటు ఇటు స్టే చేయొచ్చు మీరు. ఖచ్చితంగా మీకు పూర్వకాలం ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఆ స్మెల్ ఫీలింగే వేరేలా ఉంది గైస్. ఆ స్మెల్ ఫీలింగ్, మట్టి వాసన అంటారు కదా, పక్కా సూపర్ అని చెప్తాను నేను. ఏదో ఎక్కడో వెళ్ళినట్టు నాకు అసలు వేరే ఫీల్లో ఉంది, పూర్వకాలంకి వెళ్ళిపోయినట్టే ఉంది నాకు. సూపర్ అని చెప్తాను నేను. ఇప్పటికీ ఉంటారు, లేరని చెప్పాను నేను. ఉంటే మీరు పూర్వకాలంలో ఉండేట్లే ఇల్లులు ఉంటాయి. ఎవరిదన్నా ఉంటే, మన వ్యూవర్స్ ఎవరిదన్నా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. చూడండి, ఇంటికి ఒక బావి ఉండేది కదా, ఆ బావి, నీళ్ళ బావి ఇది. నీళ్ళు ఖచ్చితంగా చూడండి, కావాల్సిన కూరగాయలు అన్నీ పండించుకునేవారు. ఎవరైనా అతిథులు పెద్దోళ్ళు వస్తే ఇక్కడ నీళ్ళు పెట్టేవారు, కాళ్ళు కడుక్కొని రమ్మని దీని అర్థం. సూపర్గా, పీస్ఫుల్గా, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత సరళమైన జీవితం. ఇది గోశాల. ఓకే, చూడండి, ఇది గోశాల అంట. ఎన్ని గోవులు ఉన్నాయి స్వామి? 30 ఉంటాయండి. ఆవులు, ఎద్దులు, దూడలు. ఓకే ఓకే, టోటల్ అన్నీ కలిపి 30 ఉంటాయంట గోశాల. చూడండి, ఇల్లు అంతా కూడా మట్టి సున్నంతో కట్టింది. సున్నం ఇక్కడ తయారవుతుంది. సున్నం పరాలు నీళ్ళు నానబెట్టిన తర్వాత అది కరిగిన తర్వాత దాంతోపాటు ఇసుక, మినుముల పిండి, మెంతుల పిండి, కరకాయ పిండి, బెల్లం ఇవన్నీ వేసి ఎద్దులతో ఆడిస్తారు మొత్తం. ఓకే ఓకే, పూర్వకాలంలో ఎలా ఆడిచ్చి అలా ఆడిచ్చి మొత్తం సిమెంట్, నో సిమెంట్, అసలు సిమెంటే వాడరు. ఓకే, స్వామి, కొంతమంది విన్నాను ఐటీ జాబ్ వదిలేసి ఇక్కడ వచ్చి ఉన్నారని విన్నాను, అది నిజమేనా స్వామి? అవును. ఓకే, రీజన్ స్వామి దానికి? చూడండి, ఇప్పుడు మనకి మనుష్య జీవితం వచ్చింది, అది చాలా శ్రేష్టమైన జీవనం ఇది, మనుష్య జీవితం. ఓకే, శాస్త్రం కూడా ఏమంటుందో అథతో బ్రహ్మ జిజ్ఞాస అని అంటుంది. అథతో బ్రహ్మ జిజ్ఞాస, కరెక్ట్. అంటే మనం ముఖ్యంగా ఈ మనుష్య జీవితంలో చేయాల్సింది బ్రహ్మ జిజ్ఞాస. అంటే నేను ఎవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడి సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. కరెక్ట్, తెలుసుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం జనాల్ని అంటాం మీరు భగవద్గీత చదవండి, ఇవన్నీ తెలుసుకోండి అంటే సమయం లేదని అంటారు. ఎందుకంటే ప్రతిరోజు ఒక 13 గంటలు 14 గంటలు కష్టపడతా ఉన్నారు, అవును కదా? అవునవును. సో కానీ వాళ్ళ అంత కష్టపడుతుంది కేవలం ఈ శరీరం కోసం. ఈ శరీరంకు మీరు ఎంత బాగా చూసుకున్నా ఏదో ఒక రోజు చనిపోవాల్సింది శరీరం, తాత్కాలికమైనది శరీరం. అప్పుడు లాభం ఏముంది అంత కష్టపడి ఈ శరీరం కోసం, అవును కదా? సో దానివల్ల మన ఒక మనుష్య జీవితం ఒక లక్ష్యం కూడా పూర్తి అవ్వట్లేదు, బ్రహ్మ జిజ్ఞాస చేయకపోతున్నారు. అంటే పశువుల్లాగానే జీవిస్తాను. పశువులు ఏం చేస్తాయి, ఆహార నిద్ర భయం అవుతాం.
మనం కూడా జీవితం అంతా అదే చేస్తే దానికోసం కష్టపడితే అప్పుడు మనకి పశువుకి తేడా ఉంటుంది. కరెక్ట్. అవునా కదా. సో ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారో మనిషి జీవితం వచ్చేసి బ్రహ్మ జిజ్ఞాస కోసం, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, భగవంతుడు సేవ చేయడానికని వాళ్ళు అలాంటి ఒక జీవితాన్ని వదిలేసి ఇక్కడ వచ్చి, ఎందుకంటే ఇలాంటి ఒక జీవనం దానికోసం చాలా అనుకూలం అనమాట. బ్రహ్మ జిజ్ఞాస కోసం చాలా చాలా అనుకూలమైన జీవనం ఇది. ఇప్పుడు శరీరం ఉంది, దానికి పోషించాలి. సో శరీర పోషణం అంటే మనకు కావాల్సింది ఆహారము, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. సో అవి చాలా సరళంగా మనకి ఇక్కడ జరుగుతున్నాయి. మన ఆహారం మనమే పండించుకుంటున్నాం, అది కూడా న్యాచురల్ గా ఆవు పేడ, ఆవు మూత్రంతో, కెమికల్స్ వాడకుండా. మన బట్టలు నేసుకుంటున్నాం మనమే మగ్గంగా. ఇల్లు కూడా మట్టి సున్నంతో కట్టుకున్న ఇల్లు, న్యాచురల్ గా భగవంతుడు ప్రకృతిలో ఇచ్చిన పదార్థాలు వాడి మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇప్పుడు సిమెంట్ ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలంటే పెద్ద ఫ్యాక్టరీ కావాలి. ఫ్యాక్టరీ వల్ల మన పొల్యూషన్ అవుతుంది, అవునా కదా. సో అవన్నీ కాకుండా భగవంతుడు ఇచ్చిన జీవన విధానంని పాటిస్తూ ఇక్కడ వాళ్ళు జీవిస్తున్నారు. అంటే మనం జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ వల్ల మనం ఆనందంగా ఉండగలుగుతాము, ప్రజెంట్ ఉన్న ఫెసిలిటీస్ మనం ఆనందంగా ఉండగలుగుతాం. కానీ అవన్నీ ఉన్నా కూడా జనాలు ఆనందంగా లేరు, కరెక్ట్, సంతోషంగా లేరు, అవునా కదా. ఇవన్నీ ఉన్నా కూడా ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి సిటీలో అంటే అది కూడా చాలా కష్టం, ఉండలేరు. ప్లస్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అంతా కూడా, ప్లీజ్ చూడండి, అడ్వాన్స్మెంట్ అంటే ఏంటి, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ షుడ్ రెడ్యూస్, అవునా కదా. కానీ అది జరగట్లేదు. మనం అంటున్నాం అడ్వాన్స్ కానీ ఎక్కడ ఏ అడ్వాన్స్మెంట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. సో అది అడ్వాన్స్మెంట్, నిజమైన అడ్వాన్స్మెంట్ కాదు అది, అవునా కదా. నిజమైన అడ్వాన్స్మెంట్ ఏంటంటే మన చైతన్యం, మన చైతన్యంలో ఎంత మనం అడ్వాన్స్ అవుతాం, మనం ఎంతవరకు మనం కామ, క్రోధ, లోభ, మోహం, విమర్శల నుంచి మనం విముక్తులు అవుతాం, అంత అడ్వాన్స్ అవుతున్నాం అనమాట మనం. సో దానికోసం ఇలాంటి ఒక జీవన విధానం, భగవంతుడు ఇచ్చిన జీవన విధానం చాలా చాలా అనుకూలం అనమాట. సో ఇది నిజమైన అడ్వాన్స్మెంట్. సో అది అర్థం చేసుకొని కొందరు ఇలాంటి ఒక జీవనాన్ని జీవిస్తున్నారు. దీనికంటే మనం ఈ లైఫ్ ఇంకా చేయడం ఇంకా ఈజీగా, మనకి అందులో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంకా బతకడం ఇంకా చాలా కష్టం. ఇదే విధంగా అక్కడ ఉండాలంటే అక్కడ ఉండలేరు, ఇట్లాంటి జీవితాలు ఉండాలన్నా కూడా చాలా కష్టమే. అక్కడ జీవించలేరు, అసలు జీవించలేరు, ఉండలేరు కూడా ఇంత సరళంగా, ఇంత దీనిగా. జనాలు చెప్తుంటాను, ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఇప్పుడు ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, సినిమాలు లేకుండా మనం హ్యాపీగా ఉండలేము అనేసి. కానీ అవన్నీ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. ఇక్కడ కూర్మగ్రామంలో అవన్నీ లేవు, కరెంట్ కూడా లేదు, కానీ జనాలు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఎందుకంటే అందరు కూడా భగవంతుడి సేవలో ఉన్నారు. అవును సార్. సో ఇప్పుడు చూడండి, అక్కడ మందిరం ఉంది, ఆ మందిరంలో ప్రతిరోజు పొద్దున్న 4:30కి ఆరతి అవుతుంది భగవంతుడికి, రాధాకృష్ణకి. ప్రతిరోజు పొద్దున్న 4:30కి బ్రహ్మముహూర్త సమయంలో ఆరతి జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న 70 మంది అందరు పిల్లలతో సహా అందరూ పొద్దున్న 3:30కి లేచి స్నానం చేసి అందరూ అక్కడ మా మందిరంలో వచ్చేస్తారు 4:30 వరకు. తర్వాత ఆరతి తర్వాత అందరూ భగవంతుడి నామం జపం చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా ఈ మహామంత్రం జపం చేస్తారు. రోజు 16 మాలలు చేస్తారు. 16 108 టైమ్స్ అనమాట. 108 ఒక మాల, అలా 16 సార్లు చేస్తారు. సో ప్రతిరోజు. సో ఈ విధంగా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడు సేవలో ఉన్నారు. సో అంటే భగవంతుడు సేవలో ఉండడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా భగవంతుడు సేవలో ఉండి ఇంత సరళమైన జీవితం నడుపుతున్నారు. చాలా అద్భుతం, చాలా అదృష్టం చేసి ఉంటారు స్వామి. ఎంతే మనం సిటీ లైఫ్ లో ఎంతే సంపాదించి, ఎంతే బిజీ వర్క్, ఎంతే దీంట్లో ఉన్న ఇంత సరళమైన జీవితం మనం వెళ్ళాలి. ఏదో వీకెండ్ లో గుడికి వెళ్ళి వచ్చేస్తే మనం గుడికి వెళ్ళి వచ్చేస్తామని ఆర్భాటాలు చేస్తారు తప్పితే అంత సరళమైన జీవితం ఉండలేరు అసలు ఎక్కడ, సిటీలో కానీ ఎక్కడ. ఇట్లాంటి సరళ జీవితం మనం నివసించాలనుకుంటే మాత్రమే ఉండగలుగుతాం, కానీ ఉండలేం స్వామి. చాలా చాలా అదృష్టం. దేవాలయాన్ని చూద్దాం స్వామి. ఇటువంటి ప్లాస్టిక్ అన్ని బాటిల్స్ వాడకూడదు అని పంట పైరు అంతా పండుకొని ఇక్కడే పండుతారు, అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడే పండుతారు. పూజకు పూలు, బియ్యము అన్నీ. స్వామివారి గుడి ఉంటుందంట, అక్కడికి దర్శనానికి. చూడండి, ఇది గుడి ఎంట్రన్స్. సో ఆయన శ్రీల ప్రభుపాద్ వారు ఇస్కాన్ ఫౌండర్, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. సో ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికా వెళ్ళి ఆయన గురువు ఇచ్చిన ఆదేశాన్ని పూర్తి చేయడానికి, మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడానికి వెళ్ళి ఆయన ఇస్కాన్ స్థాపించారు.
ఒక 11 సంవత్సరాల లోపల ఆయన ఒక 108 రాధాకృష్ణ మందిరాలు స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా. ఎంతోమందికి కృష్ణ భక్తులుగా తయారు చేశారు, ఎన్నో పుస్తకాలు ఆయన రాశారు. సో ఆయన ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క కూర్మ గ్రామం నడుస్తుందండి. సో ప్రతిరోజు మార్నింగ్ 4:30 ఆరతి అవుతుంది భగవంతుడికి. ఓకే. మళ్ళీ సాయంత్రం 6:15కి కూడా అవుతుంది, మధ్యాహ్నం 12:30కి అవుతుంది. పూజ జరుగుతుందంట పొద్దున్న 4:30కి ఆరతి. అందరూ ఉండే ఇక్కడ 70 మంది ఉన్నారు కదా, మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ధ్యానంలో పూజలో పాల్గొంటారు. ఇక్కడ చూడండి ఈ ఆసనాలు ఇదంతా చూస్తే మీరు చెప్పించండి. ఇక్కడ ఏవో బుక్స్ ఉన్నాయి చూడండి, భగవద్గీత. ఇక్కడే అన్ని పండిస్తారు. చూస్తున్నారు కదా గాయస్, ఇంత సరళమైన జీవితం మనకి ఏ సిటీలోనూ దొరకదు. ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా మనం ఉండలేం. మన బిజీ వర్కుల్లో మనం చేసే ఆ పొల్యూషన్లో మనం అసలు ఉండలేం. ఇది అద్భుతమైన గ్రామం అని చెప్తా. ఇది శ్రీకాకుళం జిల్లాలో చాలా అద్భుతమైన గ్రామం, కూర్మ గ్రామం అని. ఇక్కడ పొల్యూషన్ ఉండదు, అంటే ఇక్కడ ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఇవన్నీ ఏమి ఉపయోగించరు. ఎలక్ట్రిసిటీ మెయిన్ ఉండదు. మనకి తెలుసు కదా బయట మీకు ఎట్లుంటుందో, మనం ఒక సిటీలో ఉన్నామంటే ఎలక్ట్రిసిటీ కంపల్సరీ. ఇక్కడ అట్లా ఏం లేదు. అంతా మట్టితోనే, ఆ మట్టి వాసన ఇందాక నుంచి పీలుస్తుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు అమోఘంగా ఉంది. ఇక్కడికి వచ్చి మీరు స్టే చేయొచ్చు, ఒకరోజు కానీ ఒక 2-3 డేస్ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఆ ఇల్లులు కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇందాక మీకు చూపించినట్టు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఈ కూర్మ గ్రామం. చాలా అంటే చాలా వర్త్ గైస్. అన్ని రకాలుగా వచ్చి మనం ఉండొచ్చు. మీకు లోపల ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదే ఎంట్రన్స్ చూడండి, పైన అంతా పెంకుటిల్లు లాగే. అదో బట్టలు నేస్తారు కదా, అది ఇదే. వాళ్ళ బట్టలు వాళ్ళే నేసుకోవాలి కాబట్టి ఇది ఇక్కడ ఉంది. చూడండి పూర్వకాలం మంచం. ప్రతి ఒక్కరు ఇదే డ్రెస్ కోడ్లో ఉంటారు ఇక్కడ. ఇప్పుడు వచ్చింది సిద్దిపేట నుంచి, తెలంగాణ వచ్చేసి ఇక్కడ 4 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. తర్వాత ఇక్కడ మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మనకు మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏంటనేది మనకు పర్ఫెక్ట్గా ఆచరణలో కూడా ఉందన్నమాట, తెలుస్తుంది. ఆచరణ కూడా ఉంటుంది. మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చే జన్మలో మనము మళ్ళీ ఈ జన్మ మృత్యు జరావ్యాధి అంటే పుట్టుక, చావు, ముసల్తనం, రోగం, ఈ 4 రకాల ప్రధానమైన సమస్యల నుంచి బయటపడడానికి ఒక మార్గం అన్నమాట ఇది, ఇలాంటి జీవన విధానం. చూడండి కూర్మ గ్రామం ప్రచారం కార్యాలయం అంటే ఇది. వావ్, చూసారు కదా. ఈ కట్టడం సెంటర్లో బృందావనం. మీకు పూర్వకాలం గుర్తొచ్చి ఉంటుంది చూడండి, ఇటు ఉంటుంది చుట్టూరా. మధ్యలో బృందావనం,
పూర్వకాలం ఇల్లులు గుర్తొచ్చింటాయి మీకు. సూపర్ కదా, ఎంత సూపర్గా ఉందో చూడు. మీరు రండి, చూడండి, ఈ ప్లేస్కి విజిట్ చేయండి. శ్రీకాకుళంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదొకటి కూడా. ఓకే గైస్, చూశారు కదా ఇప్పటిదాకా. ఇక్కడ 14 కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్ళ జీవనాన్ని వదిలేసి ఈ సరళమైన జీవితాన్ని జీవించడానికి ఈ కూర్మ గ్రామంలో ఉంటున్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే గైస్, బాయ్, స్టే ట్యూన్.